ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటేనే మీకు అందరికీ కూడా తెలుసు, కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, మత వ్యవస్థ లేని రాజ్యాన్ని తీసుకొని రావాలనుకున్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజకీయంగా ఎదగలేదు, దాదాపు స్వతంత్రం వచ్చి ఇప్పటి వరకు కూడా ఎదగలేదని ఆలోచనలో పడ్డాడు. స్కావెంజర్ బిడ్డల నుంచి బీసీ బిడ్డలు అంటే కూలికి సంబంధించిన అంటే కుల వృత్తులు చేస్తూ ఉండే ప్రతి ఒక్కరూ అది వచ్చి కంప్లీట్గా ముత్తరాసుని, చేనేత కార్మికులని, అదేవిధంగా మనకు నాయి బ్రాహ్మణుల్ని, రజకులు ఉన్ని, స్కావెంజర్స్ ఉన్ని, వాళ్ళ బిడ్డలు కూడా ప్రజల్లో ఈక్వల్గా రావాలంటే బిలో పావర్టీ లైన్లో ఉండరు. వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో భూ హక్కు కూడా లేకుండా ఉంది. వీళ్ళు ఎలాంటి దృక్పథంతో వీళ్ళకి ఎలాంటి ఈ బెనిఫిట్స్ కూడా సరిగ్గా రావటం లేదనే దృక్పథంతోనే ఆయన ఒకే ఒక విద్య, సంపద విద్య అని చెప్పేసి అందరికీ తీసుకొని వచ్చి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలన్నీ తీసుకొని వచ్చి వాళ్ళ అభివృద్ధిని కాంక్షించినటువంటి ఏకైక నాయకుడు ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టకుండా పోతే మీరు అడిగిన క్వశ్చన్కి నేను డిప్యూటీ సీఎం అయి ఉన్నాను, నేను మంత్రి అయ్యే ప్రశ్నేలా. ఒకవేళ ఎమ్మెల్యేగానే రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు ఎమ్మెల్యే ఉన్నా, మళ్ళీ ఎమ్మెల్యే అయి ఉన్నా, కానీ నేను మంత్రి అయ్యి డిప్యూటీ సీఎం వరకు నేను ఇదిగున్నాను. అందులో 5 సంవత్సరాలు ఎక్సైజ్ మినిస్టర్గా నన్ను ఎవరు కూడా పెట్టి ఉండరు. ఆయన పార్టీ పెట్టి ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి రాజకీయ సమానత్వం వల్లని 5 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చితే ఈరోజు రాజ్యసభకు పోయిన వాళ్ళు మహానుభావులు ఒక్క తూరి ఆలోచించండి. ఆయన పార్టీ పెట్టకపోతే మనకు రాజ్యసభకు ఎప్పుడైనా చంద్రబాబు ఒక్క బీసీని పంపించాడా? యాదవ్ కమ్యూనిటీ అని రెచ్చగొట్టి మొన్న కూడా ఓట్లు వేసుకున్నాడు. యాదవ్స్ని ఎప్పుడైనా పంపించాడా? అదేవిధంగా మోపిదేని వెంకటరమణ సారు, ఆయన కూడా ఒక మత్స్య కార్మికుడు, ఒక వన్నిరెడ్డి, ఎప్పుడైనా సరే పంపించారా? అన్నింటికెందుకు తెలంగాణలో ఉండే బీసీల కోసం పోరాడుతుండే నా అభిమాని కృష్ణయ్య, ఆయన్ని రాజ్యసభకు పంపించాడు. జగనన్న పార్టీ పెట్టకపోతే వీళ్ళు రాజ్యసభకు పోయి ఉంటారా? ఈరోజు రాజ్యసభకు పోయి ఒక రాజ్యసభ మెంబర్లకు ఉన్నారు కాబట్టి ఏమి ఆశ పెట్టాడో చంద్రబాబు నాయుడు మీకు అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు అనేవాడు రామారావుని ఎట్ట దించినాడు, ఎమ్మెల్యేలను ఎట్ట కొన్నాడు మీకు తెలుసు. మీ నోట్లోనే చంద్రబాబు నాయుడిని దూషించిన వ్యక్తులు మీరు నలుగురు కూడా. ఏ విధంగా దూషించినారంటే ఎన్టీ రామారావునే పడదోసినావు, ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి కొన్నావు అని చెప్పినటువంటి వ్యక్తులు జగనన్న పార్టీ పెట్టి మీకు ఈ విధంగా మీ దగ్గర కూడా నేను అందరి దగ్గర ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, మీ అందరి దగ్గర నేను కమ్యూనిటీ ఎస్సీకి, ఎస్టీ, బీసీలకి కమ్యూనిటీ హాల్ పెట్టమని డబ్బులు తీసుకుని వచ్చి ఇచ్చుకున్నా. మీ ద్వారానే కృష్ణయ్య ద్వారా వచ్చింది, మోపినేని వెంకటరమణ ద్వారా వచ్చింది, మా బేద మస్తాన్ దగ్గర నేను తెప్పించుకున్నా. వాళ్ళంటే నా హృదయపూర్వక మంచి అభిమానమే. మీకు ఏం చెడ్డ జరిగిందని జగనన్నకి ఇంత ద్రోహం చేసి బయటపోయినారు. దానికి జవాబు చెప్పమంటే జవాబు చెప్పట్లా. దాన్ని ఎందుకంటే పార్టీ పెట్టకపోతే మనం అయి ఉండం కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంత తీసుకొని వచ్చినాక ఇటువంటి పరిస్థితుల్లో అది ఈవీఎం గవర్నమెంటా లేకపోతే వేరే రకం గవర్నమెంట్ అని మీరు దూషించారు. మొన్న రాజ్యసభలో కూడా మీరు గట్టిగా మాట్లాడినారు. మరి ఇప్పుడు మీకు ఏమి అన్యాయం జరిగిందని ఈ పార్టీని ఇంత దెబ్బతీయాల్సిన అవసరం మీకేమొచ్చిందో మీరు ప్రజలకి మీ యొక్క ఎందుకు వెళ్ళిపోయినారని ధైర్యంగా చెప్పగలిగితే పర్వాలేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి వచ్చిన వాళ్ళందరూ బయట పార్టీకి పోయిన వాళ్ళు ఒక్కరు కూడా ఈరోజు చరిత్రహీనులుగా అయిపోయినారు. మనం కూడా అదే పని అయిపోతామనేది నా అభిప్రాయం. ఎవరు పోయినా, ఎంపీలు పోయినా, ఎమ్మెల్యేలు పోయినా, ఎమ్మెల్సీలు పోయినా, ఎమ్మెల్సీలు ఎట్టే ఉంటారండి, వాళ్ళు కూడా పరిగెత్తి కూర్చున్నారు. బీసీ ఎమ్మెల్సీలు కూడా పరిగెత్తున్నారు. అసలు వీళ్ళకి ఏమి కర్మో ఎందుకు పోతుండారో అర్థం కాల. కాబట్టి దయచేసి బీసీల మనోభావాన్ని దెబ్బతీసినటువంటి మీరు బీసీల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే బీసీల్లో ఉండే వాళ్ళని తీసుకొని వచ్చి రాజ్యసభ, ఎమ్మెల్సీ చేసినాడు. ఓసీల్లో కూడా కొంతమంది పోయినారు. పార్టీ పెట్టిపోతే మీరు ఎప్పటికీ ఎంపీలు అయి ఉండరు, ఎమ్మెల్యే ఉండరు. ఒకవేళ నేను మాట్లాడేదాన్ని బట్టి మీ దగ్గర కోట్లు ఉంటే మళ్ళీ తీసుకొని వచ్చి నా నియోజకవర్గంలో చల్లి నన్ను దెబ్బతీయొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసిన వాళ్ళు ఇంతవరకు సోనియా గాంధీ దగ్గర నుంచి చూస్తుండా ఏ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డితో స్టార్ట్ అయింది, కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు పతనం అయింది. కానీ జగనన్న ఏ రోజు కూడా ఒక్కరిని కూడా ఒక మాట మాట్లాడాలా? ఆయన పైన ఎవరు ఎన్ని మంది పడినా సర్వనాశనం అయిపోతారు. వెంకటేశ్వర స్వామి యొక్క దేవుణ్ణి కూడా, కలియుగ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఒక్కనే దెబ్బతీయాలన్నారు. వాళ్ళ ఉద్దేశం అంటే ఈ పార్టీలో ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ భూమి నుంచి తరివేస్తే ఈ భూమి కుట్ర పడినారు. మొన్న తిరుపతికి కానీ ఆయన వచ్చి ఉంటే మంచి నిర్ణయం తీసుకోండి జగనన్న. అందుకే ఆయన పాదాలకి నేను దండం పెడుతున్నాను. ఆయన కానీ వచ్చి ఉంటే
ఎక్కడెక్కడ ఉండే వాళ్ళు అంత ముసుగులో వచ్చారు. ఎవరు బీజేపీ వాళ్ళని, తెలుగుదేశం వాళ్ళని, పవన్ కళ్యాణ్ అంతా రౌడీలను తీసుకొని వచ్చి పెట్టినారు. ఆయన కానీ వచ్చుంటే ఏదైనా చేస్తుంటే ఆయన 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 ప్రాణానికి హాని కలిగించి ఏదైనా జరిగిపోయి ఉంటే దీంతో ఈ పార్టీ మనుగడ ఉండదు. మనం ఏమైనా చేసుకోవచ్చు. దానికి తగినట్టు పోలీసు వ్యవస్థ మన చేతిలో ఉంది. పోలీసు వ్యవస్థ మనల్ని తప్ప వేరే వాళ్ళకి పని చేయటం లేదు. ఎక్కడ న్యాయం జరగలేదు. పోలీసు వ్యవస్థ ఒక తెలుగుదేశానికే న్యాయం జరుగుతుందని భ్రమలో ఉన్నారు. అది ఎట్లా జగన్మోహన్ రెడ్డికి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయనకి ఆశీర్వదించి నువ్వు రావద్దు, ఏం తొందరపడొద్దు, నేను ఉండాను, పనిష్మెంట్ ఇచ్చేదానికి నేను రెడీగా ఉండానని చెప్పేసి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదంతోనే జగనన్న ప్రాణం రక్షింపబడిందని నా అభిప్రాయం. ఏదైనా పదవులు ఆశిస్తా ఉన్నారు సార్? ఏమైనా ఉన్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర పదవులు ఆశించాల్సినంత ఆలోచన నాకు లేదు సార్. అందరికైనా ఫస్ట్ జగనన్న రిజైన్ చేసిన రోజు ఫస్ట్ నేనే రిజైన్ చేసి జగనన్నతో కలిసి కాపురం చేసిన. నన్ను నన్ను జిల్లా అధ్యక్షులు చేశారు, మళ్ళీ మంత్రి చేశాడు, మళ్ళీ డిప్యూటీ సీఎం చేశాడు, మళ్ళీ 5 సంవత్సరాలు ఎక్సైజ్ మినిస్టర్గా చేశాడు. నేను ఆయన హృదయంలో ఒక స్థానం సంపాదించుకున్నా. దానికి మించిన పదవి, దానికి మించిన సంపద నాకెందుకు కావాలా? ఆయన ఉండేంత వరకు నేను ఉండేంత వరకు ఆయన ఎక్కడ ఉన్నా ఆయనకి సపోర్ట్ చేస్తూ న్యాయం, నిజాయితీకి పేదవాళ్ళ పక్కన నిలబడినాడు. ఈరోజు కూడా 40% ఆయన వెనకాల ఉండరు. ఈరోజు ఎలక్షన్ పెడితే 80% ఆయనతో వెళ్ళిపోతుండరు. ఎందుకంటే ఆయన పథకాలు ఎట్లుండిందంటే బటన్ నొక్కినారు అన్నారు కదా, క్యాలెండర్లు పెట్టినాడు ఆయన. ప్రజలకు వాగ్దానం చేసినటువంటి భగవద్గీత, బైబిల్, ఖురాన్ అనే ఉద్దేశంతోనే ఈ మేనిఫెస్టో పెట్టాడు. ఆ మేనిఫెస్టో ప్రకారం చేశాడు. ఈ చంద్రబాబు నాయుడు ప్రజల్ని ఏమార్చే మేనిఫెస్టో, ప్రజలకు అబద్ధాలు చెప్పే మేనిఫెస్టో, ప్రజల ద్వారా ఓటు తీసుకునే మేనిఫెస్టో పెట్టుకుంటూ ఎవడు బలమైన నాయకుడు, ఎవడైతే కోట్లు వెదజల్లుతున్నాడో వాడికి ప్రజలతో సేవ చేయకపోయినా, ప్రజలు తెలియపోయినా అట్టటి వాళ్ళకి, ఎన్ఐఆర్ వాళ్ళకి, డబ్బులుండే వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించుకున్నాడు. అది ఈవీఎమ్మా ఇంకోటి అనేది కాదు. కాబట్టి ఏమార్చే ప్రభుత్వాన్ని ఇప్పటికి ప్రజలు తెలిసినా, చంద్రబాబు ఏమరుస్తున్నాడని, అబద్ధాలు చెప్తున్నాడని తెలిసినా 3 పార్టీలు ఒకటైంది. అందులో పవన్ కళ్యాణ్ గట్టిగా అడుగుతాడన్నాడు. పవన్ కళ్యాణ్ కూడా ఈ తెలుగుదేశం వాళ్ళు కానీ ఎవరు కూడా ప్రజలు సంక్షేమం కోసం పోరాటం లేదు. సంక్షేమాన్ని అన్యాయం సూపర్ 6 నిలిపినాం కదా, దానికి జవాబు చెప్పని అడుగుతాడేమని అనుకున్నాము పవన్ కళ్యాణ్ గారు. ఆయన కూడా అది అడగలేదు. ఆయనకు ఉద్దేశం ఏమంటే చంద్రబాబు ఏం చెప్తే అది చేయాలా. ఆయన ముఖ్యమంత్రి డెఫినెట్గా గమ్మునుగానే ఉంటే ప్రజల్లో కూడా పవన్ కళ్యాణ్ చాలా గొప్పగా ఉన్నాడు, ఒక క్వశ్చన్లు వేస్తున్నాడు, చంద్రబాబుని నిలదీస్తున్నాడు అని ఒక ప్రేమ వచ్చుంటే భవిష్యత్తు కూడా పవన్ కళ్యాణ్ కూడా ఉండేది. అది ఆయన పోగొట్టుకుంటుంటాడు. మతాన్ని రెచ్చగొట్టేవాడు ఎప్పుడు కూడా రాజకీయానికి అనర్హుడు అనేది నా అభిప్రాయం.